వెల్ఫేర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి క్యాంటీన్లో ఉన్నాం. సో క్యాంటీన్ అనగానే మనకు రచ్చబండ ఊర్లలో ఎలా ఉంటుందో, సో అక్కడ పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. ఎలక్షన్స్ రాగానే సో ఎవరికి ఓటేయాలి, ఎలాంటి నాయకులు కావాలి అని చెప్పేసి కోరుకుంటుంటారు. సో రైట్ నౌ క్యాంటీన్లో ఉన్నాం. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఎలాంటి వాళ్ళకి ఓటేయాలనుకుంటారు? అమ్మా, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఓటర్ కదా, సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందమ్మా ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లు చూస్తే? అంటే బయట ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి, కొంతమంది ఓట్లు తీసేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే ఫస్ట్ టైం ఓటర్గా ఓటేయాలనిపిస్తుందా? ఎట్లా ఉంది? ఓటెయ్యాలనిపిస్తుంది సార్. కానీ మమ్మల్ని 5 ఇయర్స్ వాళ్ళు పాలించాలి కాబట్టి ఎవరైతే బాగా పరిపాలిస్తారో ఆ నాయకుడికి ఓటెయ్యాలనుకుంటున్నాము. అలానే ఓటేసే ముందు స్టూడెంట్స్గా నో నోట్ ఫర్ ఓట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్. అంటే దాంట్లోని ఓటేసినందుకు డబ్బులు తీసుకోకుండా, అంటే అలాంటివి ఏవి చేయకుండా ఓటెయ్యాలనుకుంటున్నాం. ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఒక ఉత్తమమైన నాయకుడు కావాలి అనుకుంటున్నారు. సపోజ్ మీరు ఏ కాన్స్టిట్యూన్స్ నుంచి ఉన్నారు, సో మీ కాన్స్టిట్యూన్స్లో ఎట్లాంటి పనులు ఉన్నాయి, ఎట్లాంటి పనులు పెండింగ్ ఉన్నాయి, ఈ పనులు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు కదా. సో బస్సులో వచ్చేటప్పుడు రోడ్లు చూస్తుంటారు, లేదా మంచినీళ్ళు రాకుండా ఉంటాయి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళకి ఓటేయాలనుకుంటున్నారు? యాజ్ పర్ స్టూడెంట్స్గా అయితే మేము ఎడ్యుకేషనల్ వైపు ఆలోచిస్తాం కదా సార్. ఎట్లా అనిపిస్తుందమ్మా నీకు ఫస్ట్ టైం ఓటర్వి? సో ఇప్పుడున్నటువంటి రాజకీయాలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది నీకు? ఫస్ట్ టైం ఓటేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ డెమోక్రటిక్ వరల్డ్‌లో, ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఓటేయటం అనేది ఫస్ట్ మన అంబేద్కర్ గారు మన ఓటు అనేది రాజ్యాంగంలో రాయటం జరిగింది. అలాంటిది ఓటేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ ఎస్సీ స్టూడెంట్‌గా నేనేం చెప్తున్నానంటే, రిజర్వేషన్ ఉండటం వల్ల మాకు ఉపయోగం ఏమి ఉండట్లేదు. వచ్చిన నిధులన్నీ బయటికెళ్ళిపోయి ఇలాగా ప్రాజెక్టులని, డ్యామ్‌లని వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ వచ్చియన్నీ బయటికి గెంటేస్తున్నారు. రిజర్వేషన్ ఉండటం వల్ల మాకు ఏదో బాగుంటున్నారు తప్ప ఏది అసలు బాగుపడట్లేదు. ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం సంక్షేమ పథకాలకు సంబంధించి చూస్తుంటాం. అంటే విపరీతంగా ఒకరిని మించి ఒకరు పోటీపడి సంక్షేమ పథకాలు ప్రకటిస్తుంటారు. నిజంగా అవి రీచ్ అవుతాయి? ఇప్పుడు మొన్న చూసాం రీసెంట్గా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 2-3 నెలలకే కొన్ని పెంచారు. అంటే 200 ఇచ్చేవి, 1000 రూపాయలు ఇచ్చేవి 2000, 3000 అని చేస్తున్నారు. అంటే మన ఓటుని అమ్ముకుంటున్నామా? అంటే మనం లెక్క వేసుకోవచ్చు. అంటే 2000 రూపాయలు ఇచ్చాడంటే 5 సంవత్సరాలకు మనం అమ్ముడుపోయినట్టే కదా. అంటే నెలకు రూపాయి, 2 రూపాయలు వస్తాయి మనం అమ్ముకుంటే. అంటే అంత 2 రూపాయలకు అమ్ముకునే స్టేజ్లో మీలాంటి ఓటర్లు ఉన్నారా? మాలాంటి ఓటర్లు అంటే నా విషయానికి వస్తే నేనైతే డబ్బులు తీసుకుని మాత్రం ఓటు వేయను. ఇది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల వచ్చిన ఓటు ఇది. అందుకని ఓటు అనేది ఒక హక్కు. అది మొత్తం ఎవరినైతే నిలబెట్టాలి, ఎవరినైతే కరెక్ట్ పరిపాలన చేస్తారో వాళ్ళని నిలబెట్టాలంటే ఓటు అనేది కంపల్సరీ. ఆ ఓటుని నేను సద్వినియోగంగా చేసుకుంటానని నాకు నమ్మకం ఉంది. ఎవరైతే నాకు బాగా అనిపించి మా కాన్స్టిట్యూషన్లో బాగా చేస్తారని నమ్మకం ఉందో వాళ్ళకి నేను ఓటు వేయాలనుకుంటున్నాను. ఈ మేనిఫెస్టోలు అవి అంటారా, నమ్మే ప్రసక్తే లేదు. మొన్న 5000 అంటారు. అంతమంది చెప్తుంటారు కదా, 5000 ఇస్తాం, 10,000 ఇస్తామంట. అంటే మన బడ్జెట్లో అవన్నీ పాసిబుల్ అవుతాయా? మన బడ్జెట్లో పాసిబుల్ అవ్వడం వల్ల మొన్నటి వరకు ప్రత్యేక హోదా తెస్తానని చంద్రబాబు గారు అన్నారు. రేపు వచ్చిన తర్వాత నేను వస్తానని అందరూ కొట్టుకుంటున్నారు. అలాంటివి అసలు నేను నమ్మను. ప్రత్యేక హోదా అన్నది అందరూ కలిసి పోరాడితే రావడం తప్ప నేను తెచ్చేస్తాను, లాస్ట్లో వచ్చి నేను వచ్చి ఇచ్చేస్తాను అంటే నేను అసలు నమ్మను. ప్రత్యేక హోదా అనేది అందరికి సంబంధించిన విషయం కాబట్టి అన్ని పార్టీలు కలిసి ఉంటే ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం అందరికీ ఉంది. సో ఉద్యోగాలు ఇస్తా అన్నారు. తర్వాత ఉద్యోగాలు లేకపోతే జీవన భృతి కింద 3000, 4000 ఇస్తా అని చెప్పారు. సో అంటే నెలకి 4000, 5000 ఇచ్చారనుకోండి, సో పనులు చేయడం మానేస్తారు, బద్ధకంగా తయారవుతారు. సో అంటే ఎవరు పని చేయకుండా ఉంటే నిజంగా అభివృద్ధి అవుతుందా? ఎకానమీ గ్రో అవుతుందా? సో ఎట్లా చూడొచ్చు ఫస్ట్ టైం ఓటర్గా ఈ పార్టీలు ప్రకటించేటువంటి తాయిలాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా మీ గ్రోత్కు ఉపయోగపడతాయా? ఫార్మర్స్ వ్యవసాయం చేసి వాళ్ళని నష్టపోతే ఆదుకునే నాయకుడిని ఫస్ట్ ఓటేస్తాను నేను. అని చెప్తోంది మీకు. అంటే మీకు ఒక ఫోన్ కాల్ కొడితే చాలు మీకు అంబులెన్స్లు వస్తాయి, హాస్పిటల్ తీసుకెళ్తాము అంటున్నారు. అంటే ఈ మనం చెప్పినట్టు ఈస్ట్ వెస్ట్లో చూసినైతే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. గంటలైనా చనిపోతున్నా కూడా అంబులెన్స్లు రానటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ మనకు అవసరమా? అంబులెన్స్ ఉంటుంది కానీ డ్రైవర్ ఉండడు. డ్రైవర్లు ఉండరు, రిక్రూట్ చేయరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రైవర్లు లేరు, అంబులెన్స్లు మాత్రం అలాగా ఉంటాయి, అక్కడ దగ్గర ఉంటాయి. డ్రైవర్ ఉండడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. ఇందుకు ఈ ప్రభుత్వాలన్నీ వేస్ట్. ఏమనిపించిందండి ఇప్పుడు మీ బాబాయ్ని హాస్పిటల్ సరైన టైంలో రీచ్ కాకపోవడం వల్ల చనిపోయారు అన్నట్టుగా చెప్తున్నారు కదా, అంటే హాస్పిటలైజేషన్ లేకపోవడం వల్ల ఏమనిపించింది అప్పుడు? మీరు ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చారు. సో అప్పుడు మీకు ఓటు ఉందో లేదో తెలియదు, ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చారు. ఆ ఓటు వేయడానికి మిమ్మల్ని అడగడానికి వస్తారు కదా, అట్లాంటి వాళ్ళు ఎలా నిలదీసి అడుగుతారు? సో ఎవరైనా వచ్చి అడిగితే మాకు వేస్తారు అంటే అందరికీ వేస్తామని చెప్తాం. కానీ ఎవరికో ఒకడికే కరెక్ట్ మంచి పొలిటీషియన్కి ఓటేస్తాం. ఎవరు వచ్చి అడిగినా సరే సో మనకు నచ్చి మనకు పనులు చేయగలుగుతారు అనుకున్న వాళ్ళకే ఓటేస్తామని చెప్పినటువంటి వాళ్ళు. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తే? ఏమనిపిస్తుంది? అంటే డబ్బులకు అమ్ముడు పోతున్నారు కొంతమంది గెలిచిన తర్వాత, అంటే గెలిచే ముందు మనకు ఒక పార్టీ అభిమానం ఉంటుంది, ఆ పార్టీ అతనని ఓటేస్తాం, ఆ తర్వాత వెంటనే ఇంకొక పార్టీలోకి మారిపోతుంటారు. ఎట్లా అనిపిస్తుంది ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే? ఎక్కడ చూసినా పాలిటిక్స్ అనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే పాలిటిక్స్లో ఉంటున్నారో వాళ్ళందరూ స్టాండర్డ్గా ఉండాలి. నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఇప్పటివరకు మాకు ఓటు హక్కు లేదు, ఇప్పుడు వచ్చింది.
ఓటకు లేని ముందు అంతా ఒక సినారియో, ఓటకు వచ్చాక ఒక సినారియో. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది గత 5 ఇయర్స్లోని చాలామంది స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేశారు వేరియస్ పార్టీస్. కానీ అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్కి వచ్చినప్పటికీ రూలింగ్ పార్టీ ఏదైతే ఉన్నదో ఎవరు చేసినా సపోర్ట్ చేయకపోయినా ఇప్పుడు వెళ్తాం అంటున్నారు. 5 ఇయర్స్ నుంచి చేయకుండా ఇప్పుడు చేయడానికి అంతరంగం ఏంటో తెలియదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలు బట్టి అవుతుంది అది. కానీ లాస్ట్ ఫండ్స్కి వచ్చినప్పటికి ఏంటి, ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది కూడా పోలవరం ప్రాజెక్ట్ మన రూలింగ్ పార్టీని ఇప్పుడు స్టార్ట్ చేశారు. దాంట్లో కూడా చాలా ఉంది. కాబట్టి నాకైతే ఓటు ఇంకా డిసైడ్ కాలేదు, కానీ రేపటికి నా ఒపీనియన్ మారొచ్చాను. అలాగే నేను రూలింగ్ పార్టీస్తో ఎక్స్పీరియన్స్ చేసిందంటే పర్సనల్లీ మా అమ్మగారు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్తో చనిపోయారు. అప్పట్లో ఏంటి, ఇప్పుడు మేము పేదవాళ్ళం, దట్ టు నో రిజర్వేషన్, జనరల్ కేటగిరీ పేదవాళ్ళం అయినప్పటికీ ఏమైంది, ఈ రూలింగ్ పార్టీ ఏంటి ఫ్రీ హాస్పిటాలిటీ, ఫ్రీ ఏదైనా ఎంత లక్షల నుండి ఫ్రీగా చేస్తున్నాం అంటున్నారు. కానీ అలాగని మా అమ్మగారిని తీసుకెళ్తే ఆధార్ కార్డులో పేరు తప్పు ఉన్నదండి, మీది ప్యాకేజ్ యాక్సెప్ట్ అవ్వదు అని చెప్పారు. మీరు మార్పించుకొని రండి అని. ఎక్కడ తిరిగాం, వితిన్ 15 days, వితిన్ 5 days, వితిన్ 15 days తిరిగాం. 15 days మా అమ్మగారు చనిపోయారు. అది మా అమ్మగారు చనిపోయారంటే అది రాత అనుకోవచ్చు, కానీ ఆధార్ కార్డులో నేమ్ అనేది ఎవరి నెగ్లిజెన్సీ. రేషన్ కార్డులో పేరు కరెక్ట్గా ఉంది, ఆధార్ కార్డులో పేరు తప్పు ఉంది, ఎవరి నెగ్లిజెన్సీ? రూలింగ్ పార్టీ నెగ్లిజెన్సీ, లేకపోతే అక్కడ ఎవడైతే ప్రాక్టీషనర్ ఉంటాడో వాడి నెగ్లిజెన్సీ? అదంతా కరెక్ట్ కాదు. ఏదైనా సరే పార్టీ ఏదైతే మేము ఎన్నుకుంటామో వాళ్ళు పర్ఫెక్ట్గా మాకు వర్క్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓటు అడగడానికి మీ ఇంటి ముందుకు వచ్చే రాజకీయ నాయకుడిని ఏం నిలదీయబోతున్నాం? నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఉంటే ఉండేవండి, కానీ ఏ క్యాస్ట్ వాడికైనా సరే కట్ ఆఫ్ మార్క్స్ ఒకటే ఉండాలి. ఈ అన్రిజర్వ్ వాడికి 50 మార్కులు, ఎస్సీ వాడికి 20 మార్కులు అలాగ ఉండడం కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ ఏదో గవర్నమెంట్ పేదవాళ్ళకి ఆపరేషన్లు కానీ క్యాన్సర్ పేషెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది అది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే నా తల్లిలాగా చాలామంది తల్లి లేని వాళ్ళు అవ్వకూడదు, ఎందుకంటే తల్లి లేని లోటు అది ఎవరు తీర్చలేనిది కూడా. కాబట్టి అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ అనేది, గవర్నమెంట్ జాబ్ అనేది చాలా పేద కుటుంబాల్లో, అంటే ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ అయితే ఉంటున్నారో ఇలాంటి ఇలాంటి ఈవెంట్స్ వల్ల వాళ్ళు వెనకబడిపోతున్నారు. అబ్బాయి చెప్తున్నాడు అంటే గవర్నమెంట్లో చేసినటువంటి చిన్న తప్పిదము, సో ఆధార్ కార్డు సంబంధించి పేరు తప్పవడం వల్ల వాళ్ళ మదర్ను కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుస్తుంది. ఎలా ఉందమ్మా ఇప్పుడు రాజకీయాలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటర్గా? సో ఎలాంటి రాజకీయ నాయకుడు ఉంటే వెల్ఫేర్ కానీ లేకుంటే ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన స్కీములు కానీ జనాల్లోకి వెళ్తాయి, వాళ్ళ సంక్షేమం అనేది బాగుంటుంది అని అనుకుంటున్నాను? అంటే ఫస్ట్ ఒపీనియన్ ఎవరైనా ఓట్ వేయాలనుకుంటే 2 points కన్సిడర్ చేస్తారు. ఫుడ్, ఎడ్యుకేషన్ మెయిన్ థింగ్స్, అది బేసిక్ నీడ్స్. ఫుడ్ పండించే రైతే ఆత్మహత్య చేసుకుంటున్న సిచ్యువేషన్ వచ్చిందంటే కంట్రీలో, దానికన్నా డ్రాస్టిక్ సిచ్యువేషన్ ఇంకోటి. అందరూ రైతుకు రుణమాఫీ చేస్తాం అంటున్నారు, కానీ ఆ పాయింట్ వల్ల ఏమవుతుందంటే ప్రతి రైతుకి రుణం పెరుగుతుంది కానీ మాఫీ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి మంత్ ఒక ఫార్మర్కి సర్టెన్ అమౌంట్ అన్నది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తే వాళ్ళు ఏదైనా పండించడానికైనా ఏదో ఫెర్టిలైజర్ ఏదైనా మనకు తెలియదు వాళ్ళకి ఏ యూజెస్ ఉంటాయో ఆ యూజ్ బేసిక్గా తీరుతుంది ఆ అమౌంట్తో. నెక్స్ట్ ఎడ్యుకేషన్ బాగుండాలి అంటే ఫస్ట్ థింగ్ రిజర్వేషన్ సిస్టమ్ ఉండకూడదండి. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ అయిన కొంతమంది ఏ చదువు లేకుండా ఉండిపోతున్నారు. ఎందుకు అనుకుంటే వాళ్ళకి ఎకనామికల్గా బీపీఎల్ లైన్లో ఉంటున్నారు, బిలో పవర్టీ లైన్లో ఉంటున్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే కరెక్ట్ ఎడ్యుకేషన్ అందట్లేదు, వాళ్ళు వెళ్ళాల్సిన ఎడ్యుకేషన్ వైపు వెళ్ళలేకపోతున్నారు. అది నెక్స్ట్ ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన మేనిఫెస్టోస్ అందరూ పాత పాయింట్స్నే హైలైట్ చేస్తున్నారు, కానీ కొత్తగా ఏం లేదు. కొంతమంది అంటారు రేషన్ తీసేస్తాము, మనీ అకౌంట్లో వేసేస్తాము అంటున్నారు. మనీ పెరుగుతున్న కొద్దీ అవసరం పెరుగుతుందండి, అదైతే తెలుసు, అది అందరికీ తెలిసిన పాయింట్. సో నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఓటు వేయకూడదు అన్న సిచ్యువేషన్కి తీసుకువెళ్తున్నారు మన పొలిటీషియన్స్. నెక్స్ట్ ఫ్రమ్ ది రూట్స్ ఏదైనా బాగుండాలి, ఏ పార్టీ అయినా. అలా చూసుకుంటే ఎక్కడో దగ్గర ఏదో పార్టీలో మనకి డ్రాబ్యాక్ వస్తుంది, అది కరెక్ట్ చేసుకునే లీడర్ ఉండాలి. అంటే ఎమ్మెల్యేల వల్ల రూల్ చేసే లీడర్ కాకుండా లీడర్ వల్ల రూల్ అయ్యే ఎమ్మెల్యేస్ ఉండాలి. అప్పుడే సొసైటీ అంతా బాగుంటుందని నా ఒపీనియన్. బాగా చెప్పారు. అంటే సొసైటీలో సంబంధించి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది లీడర్ అనేవాడు. నిజంగా ఆ లీడర్ కనుక మారి తను కరెక్షన్ చేసుకొని పార్టీని కనుక కరెక్ట్ వేలో నడిపితే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందరికీ అంతాయని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్న పరిస్థితి.